ఎకోలో గానీ ఈసీజీలో గానీ గుర్తించలేని గుండె సమస్యలు ఏముంటాయి? చాలా మంది పేషెంట్స్ ఈవెన్ మల్టిపుల్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి బైపాస్ అవసరమయ్యే పేషెంట్స్ లో కూడా ఈసీజీ 2D ఎక్కువ నార్మల్ గా ఉండొచ్చు. సో లోపల ఉండే హార్ట్ ప్రాబ్లమ్ కి మనకి బయట కనిపించే ఈసీజీ 2D ఎక్కువకి కోరిలేషన్ చాలా తక్కువ. కంప్లీట్ గా నార్మల్ అని చెప్పాలంటే ఈసీజీ 2D ఎక్కువ ఒకటే సరిపోదు. పేషెంట్ కండిషన్ బట్టి ఒక్కొక్కసారి మేము నెక్స్ట్ లెవెల్ టెస్ట్లు చెప్తుంటాం. వాళ్ళ కండిషన్ బట్టి కొంతమంది TMD చెప్తాం, కొంతమందికి CT కరోనరీ యాంజియోగ్రామ్ చెప్తాం, అండ్ కొంతమందికి యాంజియోగ్రామ్ చెప్తాం. అలా వేరు డిసీజెస్ ని మేము పట్టుకోవాలనుకుంటే వేరు పరీక్షలు చెప్తాం. ఇప్పుడు సే ఫర్ సపోజ్ హార్ట్ బీటింగ్ ఫ్లక్చుయేషన్స్ అన్న చూడాలనుకుంటే ఈసీజీ అనేది ఒక 3 seconds 4 seconds మాత్రమే మనం చూస్తాం. బట్ చాలా మంది పేషెంట్స్ కి ఒకసారి సడన్ గా గుండె దడ వచ్చి పోతుంది. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు గుండె దడ ఉండదు. సో ఆ టైంలో మనం ఈసీజీ ఇస్తే నార్మల్ గా ఉంటుంది. వాళ్ళ కోసంగా ఈవెంట్ రికార్డర్స్ అంటే 24 hour 48 hour 72 hour హోల్టర్ రికార్డింగ్స్ అని ఉంటాయి. అవి చేస్తాం. వాటి లోపల మనకి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.